వెల్కమ్ టు ఆనందసాగరం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక పల్లెటూరు గురించి. ఒక గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడు సమాజాన్ని తప్పుపడుతూ ఉండేవాడు. దేశం బాగాలేదు, ప్రభుత్వం సరిగా లేదు, ప్రజలు మారాలి అని ఎప్పుడు చెప్పేవాడు. ఒకరోజు గ్రామంలో గ్రామసభ జరిగింది. గ్రామ సమస్యల గురించి చర్చించడానికి అందరూ వచ్చారు. రాఘవ్ కూడా వచ్చాడు, కానీ ఎప్పటిలాగే లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. గ్రామసభలో ఒక పెద్ద అడిగాడు, మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవరూ లేవలేదు. పెద్ద పిల్లల చదువు చెప్పడానికి ఎవరు సహాయం చేస్తారు? మళ్ళీ ఎవరూ లేవలేదు. రోడ్ల పక్కలో చెట్లు నాటడానికి ఎవరు ముందుకు వస్తారని అడిగాడు. మళ్ళీ ఎవరూ లేవలేదు. కానీ సభ ముగిసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతూ వెళ్తున్నారు. గ్రామం ఏం బాగులేదు, గ్రామం బాగుపరచడానికి ఎవడు ముందుకు రాడు, అలా మాట్లాడుతూ వెళ్తున్నాడు. అందరిలాగే రాజు కూడా అలాగే వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక పెద్ద ఆయన రాజును పిలిచి, నువ్వు గ్రామం మారాలని కోరుకుంటున్నావు కదా అని అడిగాడు. దానికి రాజు సమాధానంగా అవును అన్నాడు. అయితే నువ్వు చివరి బెంచ్లో ఎందుకు కూర్చున్నావని ఆ పెద్ద మనిషి అడిగాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. వృద్ధుడు చెప్పాడు, సమాజాన్ని విమర్శించడం చాలా సులభం, కానీ సమాజం కోసం ఒక్క అడుగు ముందుకు వేయడం చాలా కష్టం అని చెప్పాడు. ఆ మాటలు రాజు మనసులో నిలిచిపోయాయి. మరుసటి రోజు తాను ఒక్కడే గ్రామంలో చెత్తను శుభ్రం చేయడం ప్రారంభించాడు. మొదట ప్రజలు నవ్వుకున్నారు. ఒక్కడి వల్ల ఏమవుతుందిలే, ఊరేం మారుతుంది అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరు యువకులు యాడ్ అయ్యారు. ఇంకా కొన్ని వారాల తర్వాత ఓ 10 మంది. అలా గ్రామాన్ని శుభ్రపరుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఒక పత్రికా వ్యక్తి రాజుని అడిగాడు, ఈ మార్పు ఎలా వచ్చింది అని అడిగినప్పుడు రాజు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు, నేను సమాజం మారాలని ఎదురు చూడడం మానేసి నేను మారడం ప్రారంభించానని చెప్పాడు. ఇందులో నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరూ సమస్య గురించి మాట్లాడతారు, కానీ పరిష్కారంలో భాగం అయ్యేవారు నిజమైన మార్పును తీసుకొస్తారు. సమాజం మారాలంటే ముందుగా మనం మారాలి. చీకటిని తిట్టడం మానేసి చిన్న దీపం వెలిగించడం గొప్పది.